నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడించాలన్న సీఎం. హర్ ఘర్ తిరంగాను విస్తృతంగా చేపట్టాలని పిలుపు. కోల్కతా మెడికో హత్యాచార ఘటనపై రాష్ట్రంలో నిరసనలు. డాక్టర్లకు కేంద్ర రక్షణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు. కర్నూలు జిల్లాలో మారణాయుధాలతో వేటాడి టీడీపీ నేత హత్య. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్న ఎస్పీ బిందు మాధవ్. దేశ విభజన సమయంలో ప్రజల బాధలను మర్చిపోలేమన్న మోదీ. 1947 నాటి హింసాత్మక ఘటనల్లో మృతులకు ప్రధాని నివాళులు. ఢిల్లీలో స్వాతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు. ఆత్మాహుతి దాడికి కుట్రపన్నారన్న నిఘా వర్గాలు. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నిందితుల్ని పట్టుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడి హత్యను లోకేష్ ఖండించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు మాజీ సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు ఈ వేకువజామున బహిర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవళ్లతో కిరాతకంగా చంపేశారు. సాక్ష్యాలు దొరకకుండా కారంపొడి చల్లి పరారయ్యారు. 2019 ఎన్నికల్లో హోసూరు గ్రామంలో వైసీపీకి 2000కు పైగా మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో శ్రీనివాసులు కీలకంగా వ్యవహరించడంతో వైసీపీకి మెజారిటీ తగ్గింది. తెలుగుదేశానికి మెజార్టీ రావడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనుపై వైసీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీనును వైసీపీ నేతలే హత్య చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతోంది. హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేఏ శ్యాంబాబు పరామర్శించారు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో బీరు బాటిళ్లను పోలీసులు గుర్తించారు. శ్రీనివాసులు తల వెనుక భాగంలో మారణాయుధాలతో దాడి చేసి చంపినట్లు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, స్థానిక డీఎస్పీ పరిశీలించారు. శ్రీను హత్య కేసులో ఆధారాలు సేకరించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వాకాటి శ్రీనివాసులు అనే 45 ఇయర్స్ వ్యక్తిని ఇవాళ పొద్దున్న అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది, క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి. నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాము. ఏముంది అనేది డిటెక్ట్ కాకుండా మేము ముందరే చెప్పకూడదండి. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాము. ఏదైనా కానీ బై ఈవినింగ్ ఆల్సో విల్ డిటెక్ట్ ఇట్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత మాజీ సర్పంచ్ శ్రీనివాసులను వైసీపీ మూకలు హత్య చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలోకి కారం కొట్టి కిరాతకంగా చంపేశారన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పంతా మార్చుకోకుండా దురాఘాతకాలు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసుల కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత్ర ఉన్న దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటూ గుర్తు చేశారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమన్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వనెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకమని, గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. జాతీయ జెండాను తమ సామాజిక మాధ్యమ పేజీలలో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని, స్ఫూర్తిని నింపుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ టీంలతో సీబీఐ బృందం ఈ ఉదయం కోల్కతాకు చేరుకుంది. సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కోల్కతా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సత్వరమే స్పందించిన సీబీఐ కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కోల్కతాలో మెడుకో అత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి ఎయిమ్స్ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి క్రూరంగా చంపిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విధులు బహిష్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎయిమ్స్ ఓపీడీ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం వైద్యులు, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని వైద్య సంఘాలను ఏకం చేసి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఓపీడీ సేవలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే కనుక డాక్టర్స్ కోసం అని చెప్పి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టార్ట్ చేశారో అది తొందరగా స్టార్ట్ అవ్వాలని, అండ్ రెండోదేమో వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్, మూడోదేమో వచ్చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి, అండ్ ఎవరైతే ఆ అథారిటీస్ అది అక్కడ ఆ టైంలో ఆర్జీకర్ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ రిజిగ్నేషన్ ఇవ్వాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, అండ్ ఎవరైతే ఫ్యామిలీ కోల్పోయారో వాళ్ళ తల్లిదండ్రులకి కంపెన్సేషన్ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఈ డిమాండ్స్తో మేము ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాం. డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు తన మీద రేప్ జరగడం, మర్డర్ జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ దానికి అగెనెస్ట్గా వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇంటర్న్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, రెసిడెంట్ డాక్టర్స్ అందరం కలిపి అండ్ మేము పేషెంట్స్కి రియల్గా సారీ, మా పనులన్నీ ఆపేసుకుని మీకు సర్వీస్ ఇవ్వలేనందుకు. బట్ మేము ఇక్కడ ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్ విన్న దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్ కూడా ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒకవేళ ఏవైతే డిమాండ్స్ డిస్కస్ చేసామో అవి పూర్తి చేయకపోతే ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా పరంగా మేము ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. మేబీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా ఆపు చేయాల్సి వస్తుందండి. ఇటీవల కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏఎస్ఐ ఆసుపత్రి వరకు ర్యాలీ చేశారు. వైద్య వృత్తి చేపట్టే వారికి రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల ముందు ఏదైతే కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిందో ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్ జరిగింది, అది హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక అమ్మాయి పైన, దానికి జస్టిస్ కావాలి. ఇది వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దానికి ఇంకొకటి అక్కడ ఏవైతే కారణాలు ఉన్నాయో ఈ రేప్ అండ్ హత్య జరగడానికి అవి ప్రతి కాలేజ్లో ఆ లోపాలు ఉన్నాయి. పైగా డాక్టర్ మీద అస్సాల్ట్స్ ఎక్కువ అవుతుండడం వల్ల సెక్యూరిటీ పెంచాలి. ఇంకా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు ప్రొటెస్ట్ నుంచి వెనక వెళ్ళేది లేదు. ఒక అమ్మాయిని దారుణంగా కొట్టి, హింసించి, రేప్ చేసి చంపేశారండి. అది కూడా వేరే ఎక్కడో కాదు, పనిచేస్తున్న అదే హాస్పిటల్లో కింద ఈఆర్లో అంత హడావుడి జనం ఉన్న దాని మధ్యలో కూడా పైన ఇదంతా జరిగింది. అమ్మాయి కళ్ళల్లోకి ఇరిగిపోయిన గాజు పెంకులు గుచ్చుకున్నాయి, చేతుల మీద, కాళ్ళ మీద, పొట్ట మీద చాలా వరకు గాయాలుండి ఎంత దారుణంగా హింసపడి చనిపోయిందంటే అంత దారుణంగా హింసపడి చనిపోయింది. ఒక్కసారి ఆ పిల్ల పేరెంట్స్ ఆ స్టేజ్లో అమ్మాయి బాడీని చూసినప్పుడు ఎంత హింసపడి ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా పనిచేస్తున్నామండి. అక్కడ ఒక అమ్మాయికి జరిగింది, ఇక్కడ ఇంకా జరగలేదు. కానీ ఇదే హాస్పిటల్లో గత 20 రోజుల క్రితం ఒకసారి జరిగినప్పుడు స్ట్రైక్, అప్పుడు కూడా ఒక అమ్మాయికి రేప్ థ్రెట్ ఇచ్చారని మేము మెన్షన్ చేసాం. అలాంటిది ఇక్కడ జరగదని గ్యారంటీ ఏం లేదు సార్. ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదంటే పేపర్ మీద ఉన్న కేంద్ర రక్షణ చట్టం ఏదైతే ఉందో డాక్టర్స్ కొరకు, అది అమల్లోకి రావాల్సిందే. గత 4 ఏళ్లుగా అది పేపర్ మీద మాత్రమే ఉంది. మాకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. మాకు ఈ రోజే జస్టిస్ జరగాలంటే ఆ చట్టం మాకు అమల్లోకి రావాల్సిందే. ఆ అమ్మాయికి న్యాయం జరగడం కోసమే మేము ఇక్కడ దాకా వచ్చాం. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధల్లో ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధాని మోదీ అన్నారు. విభజన గాయాల స్మారక దినం సందర్భంగా నాడు దేశ విభజన కారణంగా మరణించిన వారికి నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులు అర్పించిన ప్రధాని నాటి ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 1947 విభజన కారణంగా ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ విచారం వ్యక్తం చేశారు. విభజన వల్ల నష్టపోయిన వారిలో చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకొని అఖండ విజయాలు సాధించారని తెలిపారు. నేడు దేశంలో ఐక్యత, సోదర బంధాలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పునరుద్ఘాటించారు. చరిత్రలో అత్యంత క్రూరమైన సంఘటనల్లో ఒకటైన 1947 విభజన నాటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మంది బాధితులకు నివాళులర్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చరిత్రను గుర్తుంచుకొని దాని నుంచి నేర్చుకోవడం ద్వారా మాత్రమే బలమైన దేశ భవిష్యత్తును నిర్మించగలమన్నారు. ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు అధికారిక వర్గాలు హెచ్చరించాయి. రేపు ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఓ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15నే ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని వెల్లడించింది. ఎందుకంటే 15 ఆగస్టు వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు భారీగా ఉండడంతో 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంభాషణను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బట్టబయలైందని పేర్కొన్నాయి. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర వేడుకలు, అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. 11 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గుమ్మకట్ట మండలంలో 129.2 మిల్లీమీటర్లు, రాయదుర్గ మండలంలో 75.6 మిల్లీమీటర్లు, డి హీరేహళ మండలంలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షం దాటికి రాయదుర్గంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువుల్లోకి వర్షపు నీరు చేరింది. రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, టమాటా, మిరప, తమలపాకు పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణంగా పెట్టి అహర్నిశలు పోరాడిన స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకోవాలన్నారు. వారి త్యాగనిరతే మనం స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలను అనుభవించడానికి మార్గం సుగమం చేసిందంటూ గుర్తు చేశారు. ఇది సత్యం, అహింస, శాంతి, ఐకమత్యం, సర్వమానవ సౌభ్రాతృత్వంతో విలసిల్లుతూ ఉత్తేజంగా దేశ ప్రజలంతా పునరంకితం కావలసిన రోజు అని పేర్కొన్నారు. 2047లో స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగే నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా వికసిత్ భారత్ స్ఫూర్తితో అడుగులు వేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణానికి పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ అన్నారు. కర్నూలులో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు ర్యాలీని ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు ర్యాలీ చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ కోరారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ దాదాపు లాస్ట్ 3 years నుంచి కూడా మనం కంటిన్యూగా దేశం మొత్తం అందరూ కూడా
పార్టిసిపేట్ చేస్తూ అందరం మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశభక్తిని మనం ఒకసారి మళ్ళీ చూపించుకుంటున్నాం. మన స్వాతంత్రం రావడానికి పోరాడిన ప్రతి వ్యక్తి, ప్రతి స్వాతంత్ర నాయకుడు, ఎవరైతే జాతీయోద్యమ నాయకులు ఉన్నారో అందరినీ మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు మనకి ఫ్లాగ్ కోడ్ కూడా మనకి లాస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రతి బిల్డింగ్ మీద కూడా జెండా ఎగరాలి. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు మన ప్రజాస్వామ్యం, మన యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదని దానికి నిదర్శనంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వాతంత్రం ఎటువంటిది, ఎంత గొప్పతనం, ఎంత గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేలు నిలుపుకునేలా ఉండాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఈ ఒక పండుగలాగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మన ఒక్కరు ఉన్నటువంటి భారతీయులంతా ఈ హర్ ఘర్ తిరంగాను జరుపుకుంటున్నందుకు చాలా గర్విస్తున్నాను. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి ఇరగవరంలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ చేశారు. విద్యార్థులలో దేశభక్తి స్ఫూర్తి పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహించామని బీజేపీ నేత పీబీఆర్ ప్రసాద్ అన్నారు. పలువురు బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సలకం చెరువు గ్రామ సమీపంలో ఉన్న తిమ్మరాయల చెరువులో నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో నీరు లేకపోవడంతో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారిపోయాయన్నారు. కాలువల్లో ముళ్ల పొదలు పెరిగి అడవిని తలపిస్తుందన్నారు. తిమ్మరాయల చెరువుకు నీరు నింపేందుకు చర్యలు చేపడుతున్నామంటూ గత వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని రైతులు ఆరోపించారు. చెరువుకు ఆధునికీకరణ పనులు చేపట్టి ఆయకట్టు భూములకు నీరందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ఉండే గ్రామానికి కూడా బోర్లన్నీ ఎండిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వీళ్ళందరికీ కూడా ఈ చెరువు నిండడం వల్ల చాలా సస్యశ్యామలంగా అయ్యేదానికి అవకాశం ఉండదు. ఈ గ్రామాల ప్రజలు, రైతులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభతరుణం దగ్గరలోనే వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మేము. గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టు పైన చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఎక్కడికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. లోకల్గా ఇక్కడ ఆలూరు సాంబశివరెడ్డి చొరవ తీసుకొని ఏమైనా చేస్తాడంటే ఆయన ఏమో గొప్పగా చెప్పాడు. ఏమని చెప్పాడు, అయ్యా హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం, చాగల్ రిజర్వాయర్ నుంచి కూడా నీటి కేటాయింపులు కూడా మేము వచ్చి తీసుకుంటున్నామని చెప్పినాడు. దానివల్ల కూడా ఇంతవరకు ఏమైంది కూడా తెలియని పరిస్థితి. సలకం చెరువులో లోతట్టు ప్రాంతంలో కంప చెట్లు పడినాయి, ఆయకట్టు ప్రాంతంలో కంప చెట్లు పడినాయి. కానీ ఇక్కడ ఆ చెరువుకు నీళ్ళు ఇస్తే భూగర్భ జలాలు పెరిగి అక్కడ ఉన్నటువంటి రైతులు సామాజిక వర్గాలు అన్ని వర్గాల వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. కానీ దాంట్లో కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం 42 చెరువులకి జీవో తెచ్చామని చెప్పారు. కానీ ఆ జీవో తెచ్చిన దాంట్లో దాని కాల మరమ్మతులు చేపించే దాంట్లో ఆమె విఫలమయ్యింది. మాకు చెరువులో నీళ్ళు లేక 50 సంవత్సరాల ముందు లేవు. మాకు పంటలు సరిగ్గా పండగ కరువు పని వచ్చేసి 100 రోజులు పెడితే 1 నెల ఖర్చు చేస్తాం. అయ్యాలంటే మేము చెట్ల కింద ఉండాల్సి వస్తుంది. అదే చెరువులోకి నీళ్ళు వస్తే మాకు నీళ్లు అందుతాయి. మా చెరువు అయితే కంప చెట్లు పడి ఇక్కడ మల్లల్లో కానీ వ్యవసాయంలో కానీ చెరువు అయితే 300 ఎకరాలు ఉంది. కిందన మా కానీ 360 ఎకరాలు ఉన్నది. అక్కడ చూడు ఇక్కడ చూడు కొంత కంప చెట్లే తప్ప మినహా మిగిలింది ఏమీ లేదు. మాకు ప్రత్యామ్నాయ పంట వేసుకోవడానికి కూడా లేదు. ఆ సలగం చెరువుకు నీళ్లు వస్తే అందరికీ ఉపాధి ఉంటుంది. మా చేనేత కార్మికులకు కూడా కనీసం కుటుంబ పోషణకైనా భత్యం పండించుకునే కార్యక్రమాలు చేసుకునేవారు. కాబట్టి ఆ సలగం చెరువుకి నీళ్లు ఏదో విధంగా వచ్చేటట్లా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఆ చెరువులోకి నీళ్ళు రాక బోర్లన్నీ ఎండిపోయి చిన్ని చెట్లన్నీ చాలా ఎండిపోతాయి. రైతులు చాలా దెబ్బతినిపోయినారు. ఆర్థికంగా ఏం లేదు, బోర్లు వేసి కానీ చాలా దెబ్బతినిపోయినారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పులు చేసి. ఏదో అధికారులు ఏదో ఉండి వాళ్ళ మా మీద దయ ఉంచి చెరువులోకి నీళ్లు ఇడిపిస్తే మేలేను బాగుపడతాము. మా చెరువు నింపితే ఈ 12 గ్రామాల ప్రజలు రైతులు అందరూ బాగుపడతారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5 కోట్ల రూపాయలతో చేపట్టిన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం 5 ఏళ్లైనా పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. నిర్మాణ దశలో నిలిచిపోయిన మున్సిపల్ కార్యాలయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దమే ప్రస్తుతం నేను నుంచున్న ప్రదేశం.
2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016లో మచిలీపట్నంలో నూతన మున్సిపల్ కార్యాలయం కోసం దాదాపు 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేయడంతో ప్రస్తుతం నూతనంగా చేపట్టనున్న మున్సిపల్ కార్యాలయ భవనాలను, ఎందుకంటే ఆ భవనాల నిర్మాణాలను ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది ముళ్ళ కంపలు, పిచ్చి చెట్లతో నిర్మాణ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాదాపు బేస్మెంట్ వరకు కూడా నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం దాదాపు 2 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో పునాదులను బలంగా నిర్మించడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్యాలయం అనేది మచిలీపట్నానికి తలమానికంగా ఉంటుందన్న కారణంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ నిర్మాణ సామాగ్రి కావచ్చు, లేకపోతే ఇతర పనిచేసే వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో కూడా గతంలో పనిచేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణాన్ని నిలిపేయడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందా అన్న రీతిలో ప్రస్తుతం ఈ కార్యాలయ భవన నిర్మాణం అయితే ఉంది. ప్రస్తుతం మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం అనేది కోనేరు సెంటర్కి కోతవేడి దూరంలో ఉంది. అది కూడా కొంత శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు పడిపోతుందో తెలియక ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే భవనం కనుక నిర్మాణం జరిగి ఉన్నట్లయితే విజయవాడకే ఇదొక ఐకాన్గా మారే అవకాశం ఉందంటూ కూడా బందర్వాసులు చెబుతున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయల అంచనాతో 2016లో ఈ భవన నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాం అంటే 2019 వరకు కూడా పనులు శరవేగంగా జరిగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయడంతో సదరు గుత్తేదారు కూడా పనిచేయకుండా ఈ భవనాన్ని ఇట్లా వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇలా వదిలివేయడంతో ఈ భవనంలో పిచ్చి మొక్కలు అలాగే ఇతర అన్నీ కూడా ఉండడంతో ఈ ప్రాంతం అంతా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. చీకటి పడిందంటే మందుబాబులు అలాగే గంజాయి బ్యాచి ఈ ప్రాంతానికి వచ్చి హల్చల్ చేస్తున్నారంటూ కూడా స్థానికులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో పనులు నిలిచిపోవడంతో ఈ ఐరన్ అలాగే గోడలు కూడా కొంత కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఐరన్ మొత్తం కూడా తుప్పు పట్టిపోయింది. మళ్ళీ నిర్మాణం కనుక ప్రారంభిస్తే ఈ భవనం పటిష్టత ఏ మేరకు ఉంటుందన్నది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మచిలీపట్నం మీద పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ మచిలీపట్నం నగరపాలక సంస్థ భవనాన్ని పునర్ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ భవనం 5 ఏళ్ల నుంచి ఇలా ఉండిపోవడంతో ఎండకెండి వానకు తడిసి ఐరన్ అంతా తుప్పట్టిపోయింది. మరొకవైపు పునాదుల్లో పిచ్చి మొక్కలు అనేవి బాగా చొచ్చుకుపోవడంతో ఈ గోడలు కూడా కొంత పగులిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ చాలని చిన్న భవనం మరొకవైపు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుంది, ఎక్కడి నుంచి ఏ పైపెచ్చు ఊడిపడుతుందో తెలియక అటు ఉద్యోగులు అలాగే ఇటు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే పౌర సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం ఉంటుంది. మరొకవైపు బందర్ కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా బందర్వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఊపువంక గ్రామంలో రైతుపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఎలుగుబంట్ల దాడిలో రామన్న అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇవాళ తెల్లవారుజామున వ్యవసాయ పనులు వెళుతున్న రామన్నపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. గాయపడిన రైతును కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోంది. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి శివారులోని ఒక కోనలో చిరుతను చూసినట్లు అక్కడి గొర్రెల కాపర్లు చెప్పారు. 4 మేకపిల్లలను కొరికి చంపేసిందని వాపోయారు. 2 రోజుల కిందట ముద్దనూరు ఘాట్లో చిరుత సంచారంపై వదంతులు వ్యాపించాయి. అటవీశాఖ అధికారులు అలాంటిది లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు గండికోట అడవుల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాలిమరల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం రాత్రి గండికోట మీదుగా కొట్టాలపల్లికి వెళుతుండగా చిరుత కనిపించడంతో దాన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచారు. మనుషులపై దాడికి దిగక ముందే చిరుతను పట్టుకొని జూకు తరలించారని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర ఏసీ కాలనీ సమీపంలో నాగుపామును చూసి జనం భయపడిపోయారు.
పావురాల గూడుకు చేరిన విషసర్పాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ రామకృష్ణ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు. అప్పటికే 4 పావురాలను 2 కోళ్లను కరిచి చంపిందని స్థానికులు తెలియజేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో విజయవాడ ఆటోనగర్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనులు లేక అర్ధాకలితో గడిపారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆటోనగర్ కళకళలాడుతోంది. ఉపాధి అవకాశాలు పెరిగాయని శ్రామికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోని పారిశ్రామిక వాడల్లో విజయవాడ ఆటోనగర్ పెద్దది. ఇక్కడ కార్మికులకు ప్రధాన జీవనాధారం లారీల బాడీ బిల్డింగ్. 5 ఏళ్ల వైకాపా పాలనలో పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీల రోడ్డు, టోల్ ట్యాక్సులు, గ్రీనరీ పన్నుల్ని గత ప్రభుత్వం పెంచడంతో కొత్త లారీల బాడీ బిల్డింగ్ పనులు తగ్గిపోయాయి. దీనికి తోడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపేయడంతో లారీ యజమానులు డీలా పడిపోయారు. చాలా మంది ఉన్న లారీల్ని అమ్ముకున్నారు. చిన్న చిన్న మరమ్మతులకు మినహా లారీల బాడీలు కట్టించుకోవడానికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పరిశ్రమల యజమానులు, కార్మికులు పనులేక పొరుగు రాష్ట్రాలకు వలసపోయారు. వైసీపీ పరిపాలనలో ఎన్నడూ లేని బాధ ప్రతి ఒక్క వర్కర్ పడ్డారు. రోజువారీగా పనులు లేక కూలి పనులు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రోజుకి 800, 1000 రూపాయలు వడ్రంగం పని కానీ, టింకర్ పని కానీ, కమ్మరం పని కానీ, పెయింటర్లు కానీ అటువంటి వాళ్ళకు కూడా జరుగుబాటు లేక వలస వెళ్ళిపోయారు. ఆటోలు కొనుక్కొని ఆటోలు కూడా డ్రైవర్గా వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ పనులు చేసిన ఒక మాట చెప్పండి. ట్యాక్స్లు పెంచారండి, ఏ ఒక్క రోడ్డు పోసారు. ఇప్పుడు గుడివాడ బైపాస్ వెళ్ళండి, ఎక్కడ దాకా ఎందుకు? కొడాలని ప్రభుత్వం కదా, ఆయన కదా ఎమ్మెల్యే అక్కడే కదా, మరి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. చూస్తే అక్కడ రోడ్లు చూస్తే ఇంత లోతు పోతులు, బండి అక్కడ తిరగబడిపోద్ది, ఎక్కడ తిరగబడిపోద్ది అనేది ఇప్పుడు వచ్చి లేదు. వైసీపీ ప్రభుత్వం ఏది జరగలేదండి. మళ్ళీ కనుక వైసీపీ వచ్చి ఇది రాష్ట్రం వదిలిపెట్టి ఇంక పక్క రాష్ట్రంకి వెళ్ళిపోవడం జరిగేది. 5 ఏళ్ళు వర్క్ లేదండి. వర్క్ ఉన్న డబ్బులు వచ్చేవి కాదు, లారీలు తిరిగేవి కాదు. ఆ ట్యాక్స్లని ఈ ట్యాక్స్లని లారీ వాళ్ళు తినేసారు. వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, వర్కర్లు అనేవాళ్ళు. ఈ 5 ఏళ్ళు బాగా ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వం మారింది కాబట్టి ఈ లోడింగ్లు, అన్లోడింగ్లు, ఈ రోడ్లు పర్వాలేదండి, ఇప్పుడు బెటర్. 2019 వరకు విజయవాడ ఆటోనగర్లో వేలాది మంది కార్మికులకు జీవనోపాధి లభించేది. లారీల బాడీల తయారీ ముమ్మరంగా జరిగేది. వీటికి కావలసిన విడిభాగాలు విరివిగా దొరికేవి. ఒక లారీ బాడీ తయారీకి సుమారు 35 మంది కార్మికులు వివిధ దశల్లో పనిచేసేవారు. అందులో వెల్డింగ్, ఎలక్ట్రికల్, వుడ్ వర్క్, సీలింగ్, పెయింటింగ్, టింకరింగ్, మెకానిక్ వంటి పనుల్లో కార్మికులు ఉండేవారు. ఒక బాడీ తయారీకి సుమారు 15 రోజులు పట్టేది. జగన్ సర్కార్ డీజిల్, టోల్ గేట్ ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచడంతో మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆటోనగర్కు బాడీలు కట్టించుకునేందుకు లారీలు రావడం తగ్గిపోయిందని, తమకు ఉపాధి పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా అవస్థపడ్డాము. చాలా అసలు బళ్ళు లేక, పనులు లేక, ఆ ప్రభుత్వం వల్ల బళ్ళని ఆస్తులు బాగొట్టుకున్నాం, డబ్బులు బాగొట్టుకున్నాం, బంగారం అన్ని అమ్ముకున్నాం. పిల్లలను కూడా ఎక్కడో చదివించేసి వాళ్ళు కూడా అదోళ్ళు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈ 2 నెలల్లో కడుపు నిండా పనులు చేసుకుంటా తింటున్నాం. జీవో నెంబర్ 5, 6 అని చెప్పేసి గత ప్రభుత్వం మా మీద రుద్దటానికి ప్రయత్నం చేసింది. దాని మీద మేము స్టే తెచ్చుకొని ఉన్నాము. అయితే లోకేష్ బాబు గారు మంత్రివర్యులు మాకు మాట ఇచ్చారు, జీవో నెంబర్ 5, 6 మన ప్రభుత్వం వచ్చాక దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పేసి ఆ శుభవార్త కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే దీన్ని కమర్షియల్ చేద్దామని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కమర్షియల్ చేస్తే చేతి వృత్తుల వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మా మీద ఆధారపడి కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోతాయని చెప్పేసి మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ఆశగా చూస్తున్నాం. జగన్ సర్కార్ రాకముందు ఆటోనగర్లోని ఒక్కో యూనిట్లో రోజుకు 4 వాహనాల చొప్పున నెలకు 120 లారీలకు బాడీలు కట్టేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పనిచేసేవారు. ఒక్కో కూలికి రోజుకు 1000 రూపాయలకు పైగా వేతనం వచ్చేది. జగన్ వచ్చాక అర్ధాకలితో పడుకున్నామని కార్మికులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ క్రమంగా పనులు పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.